మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఏంటి పట్టాలతో బయలుదేరింది ఎక్కడికి? బాగుందిరా నీ కదా. పిల్లాడికి జోల పడినట్టుంది. ఏముంది, అసలు మీ మావగారిని కట్నం ఇస్తారా ఎవరో అడుగుదామని. ఇలా కోపంతో రెచ్చిపోతే వెళ్ళి అడుగుతారా? అందుకే నేను వస్తాను అంది. కాకపోతే పెళ్లి కొడుకు పిల్లలు చూడాలని ఒంటికాల మీద నిల్చున్నాడు, అందుకే తీసుకొచ్చాము అని చెప్పండి. నేను పిల్లలు చూసినట్టు ఉంటుంది, మీరు అన్ని వివరాలు అడిగినట్టు ఉంటుంది. ఏమంటారు? ఊరికేనండి బలరామయ్య నన్ను ప్లేడరీ చదివించింది. చలమయ్య గారికి పోస్టులోనే పంపలేం, నేరుగాని ఇవ్వలేము. ఏమా ఆయన చనిపోయి సంవత్సరం పైన అవుతుందా అన్న? అలాగా రే, కూర్చోడానికి ఏర్పాట్లు చూడు. అమ్మా సరేనన్నా. రండి రండి రండి. తమ్ముడు వచ్చినప్పటి నుంచి పిల్లని చూడాలని పట్టుబట్టాడు. అందుకని వాడు పిల్లని చూస్తున్నట్టు ఉంటుంది, మేము మీతో మాట్లాడినట్టు ఉంటుందని ఇలా వచ్చాం. చూస్తే పోలా. అమ్మా గంగని తీసుకురా. అమ్మా గంగా, పెళ్లి కొడుకు వాళ్ళ అక్కయ్య వాళ్ళు వచ్చారు, చీర కట్టుకురామ్మా. ఆయనే పిల్ల తాతగారు, లేచి నమస్కారం చెయ్యి. నమస్కారం తాతయ్య. అతనే పెళ్లి కొడుకు. అసలే చెవిటి మాలోకం, ఇదేమో గొడుగుతుంది. అతనే పెళ్లి కొడుకు మావయ్య. ఓ పెళ్లి కొడుకు మావయ్యా, పెళ్లి కొడుకు రాలేదా? అక్క వచ్చిన పని గానే అడుగు. వెంకయ్య, నీ కూతురికి ఏమైపోతున్నా? పెళ్లి చేయబోతున్నా. మీ నాన్న ఈ వెటకారపు మాటలు ఏం కుంపుతాయో తెలియటం లేదు. అది కాదండి, ఇంతకే తవరు పెళ్లికి ఏమిద్దాం అనుకుంటున్నారని. నేను పిల్లనిస్తున్నాను, మీరు పిల్లవాడిని ఇస్తున్నారు. ఇంకేముంది? మాటలు వదిలిపెట్టుకో. ఎందుకీ డొంక తిరుగుడు మాటలు? మీ అల్లుడు కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? చూడమ్మా, ఈ పెళ్లి విషయం ఎత్తింది మీ నాన్న. వారిని రాని, నేను వారితో మాట్లాడతాను. మీరు మరోలా అనుకోకండి. నాన్నగారితో ఏం మాట్లాడాలనుకున్నారో అదే నాతోనూ మాట్లాడొచ్చు. ఎందుకంటే పెళ్లికి ముందే అన్ని వివరంగా మాట్లాడుకోవడం మంచిది కదా. పిల్లవాడు తాళి కట్టబోయేది నా కూతురికి, కట్నకానుకలకు కాదు. నా కూతుర్ని నేను ఇస్తున్నాను, అంతకన్నా ఇంకేమివ్వను. సామి, నువ్వన్నది నిజమేరా? నేనేమన్నాను? రే, నువ్వు అన్నవరా? అవునవును అన్నాను. పిల్ల తండ్రి మాట్లాడే మాటలేనా ఇవి? అది కాదా, ఇంకా ఆ ఊర్లో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు కదా. నలుగురేంటి, 40 మంది 400 విధాలుగా మాట్లాడుకున్న కట్టుబట్టలతోనే నా కూతురు ఆ ఇంటికి కాపరానికి వస్తుంది. అయితే మీరు చివరిగా చెప్పేదేమిటి? డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు చేత కాదు. నా నిర్ణయం చెప్తున్నాను. నేను నా కూతుర్ని ఇస్తాను, అంతకన్నా ఇంకేమివ్వను. అయ్యా, లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోటానికి రాలేదు. నేను వినదంతా నిజమేనా? కట్టుగుడ్డలతో నీ కూతుర్ని కాపురాన్ని పంపుతానని అన్నావా? అవునయ్యా. ఇంకా ఏమేమన్నావు? బాబు, తాళి కట్టబోయేది నా కూతురికి మాత్రమే, కట్నకానుకలు కాదు. నా కూతుర్నే ఇస్తుంటే వేరే ఇంకేమివ్వను.
అని అన్నానయ్యా. ఎంత పొగరబోతుకు నా కూతుర్నిచ్చినందుకు నన్ను చెప్పుకోవాలి. 20 ఏళ్ల ముందున్నదే ఆత్మవిశ్వాసం, ధైర్యం, వినయం ఏం మారలేదు. నీలాంటి మామగారు నా కొడుకు దొరకటం వాడి అదృష్టం. కట్టుబట్టలతోనే నీ కూతుర్ని కాపురాని పంపు. మన సంప్రదాయాన్ని, పరువు ప్రతిష్టల్ని కాపాడే సద్గుణాలతో పంపు. అంతకన్నా ఇంకేం కావాలి? నాకెంతో గర్వంగా ఉంది. ఏమిటి అందరూ చూస్తే అలా నిలబడ్డారు? తెల్లవారితే నిశ్చితార్థం. వెళ్ళండి, పనులు చూసుకోండి. వెళ్ళండి అమ్మా, కదలండి. ఏంటక్క ఎక్కడి నుంచి నా తెల్లారితే నిశ్చితార్థం వెళ్దారా? అమ్మా, పెద్దలకి నమస్కరించి ఆ చీర తీసుకో అమ్మా. లగ్నపత్రిక చదవబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు అడుగు. లగ్నపత్రిక చదవబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తారని అక్క అడిగింది. ఆలోచిస్తున్నానని చెప్పు. ఆలోచిస్తున్నారట. ఆలస్యం చేస్తే ముహూర్తం ముచ్చుకొస్తుందని చెప్పు. ఊరు అంబాసముద్రం, తేదీ 24/1/2001. ఆలస్యం చేస్తే ముహూర్తం ముంచుకొస్తుందట. మీ అక్కని కూడా ఆలోచించమను, బ్రెయిన్ ఏం తరిగిపోతాం. చిరంజీవి ఆదిత్యకు, అంబాసముద్రం శ్రీ వెంకటపతి గారి కుమార్తె కుమారి గంగకు వచ్చే చైత్రమాసం 17వ రోజు సోమవారం, అనగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 5:45 మేషలగ్నమందు వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించడమైనది. పట్నంలో వివాహ వేదిక మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట? అలమేలు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వాళ్ళలో ఒకరిని పిలిచి తన్నే లవ్ చేశాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పమంటోంది. ఉదయం 7 గంటలకు గృహప్రవేశం చెప్తే గొడవలు వస్తాయట. రాలేదంటే గొడవలు రాకపోతే గొడవలు రేపడానికి మనకుందగా మంగమ్మ. శుభలగ్నమస్తు ముహూర్తమస్తు. అయ్యా తామురాలు మార్చుకోండి. నిశ్చితార్థముహూర్తోస్మితి భవంతో మహాంతో నిగృహంతు. ఏంటమ్మా గంగా ఇట్ట రొప్పుకుంటూ వచ్చావు? వదినా, నాకు పెళ్లి చేయబోతున్నారు. నన్ను పిలవకుండా ఒక్క మాటైనా అనకుండా. మరి నువ్వంటే ఊరు భయపడుతుంది. నువ్వు కాలు పెట్టిన చోట కలిసి రాదట. నీ మొహం చూస్తే ఏ పని అవదట. పిచ్చిదారా, ఇది చెప్పడానికి వచ్చింది? కాదు 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 కాదు, నా సాగి చుట్టానికి వచ్చాను. నాకు నువ్వు రావడం ముఖ్యం, నీ ఆశీర్వాదం ముఖ్యం. నువ్వు దగ్గరుండి నా పెళ్లి చేయించాలి. నా తల్లి, నన్ను గౌరవించి చెప్పావు కదా, నీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను. మంగమదిన, నువ్వు రాకపోయావో నా పెళ్లి అయిపోతుంది. వస్తావుగా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, అంతా నేను చూసుకుంటాను. వాట్ ఏ విలేజ్, లవ్లీ అట్మాస్ఫియర్. కడవెత్తుకొచ్చింది. అది అక్కినేరు పాడేది ఎక్కడే కదా నా ప్రియమైన విలేజ్ ఓల్డేజ్. అయ్యో, వీళ్ళు మనవాళ్లేరా, వాయించండి మేడం. తాతయ్య, నేను 100 మిల్లీ బాత్రూమ్కి వెళ్ళాలి, చాటు చూపిస్తారా? ఆహా, ఎంత ల్యాండ్. సిటీలో అయితే ప్లాట్స్ వేసి ఫ్లాట్స్ కట్టుండేవాళ్ళు. ఇక్కడ కొట్టే. ఇక్కడ సరే సరే, మీరు చోటు చూపించారు కదా, కాస్త చాటవ్వండి, నేను ఫినిష్ చేసుకొస్తా. ఈ ఆటలు నా దగ్గర సాగవు. నీకు సగం, నాకు సగం. ఇందులో చెరుసగమా? ఏంటి అసంగా మాట్లాడుతున్నావు? నేను బాత్రూమ్కి వెళ్ళాను కదా వచ్చింది.
నువ్వేగా వచ్చి పాకెట్ లో బాటిల్ ఉందని చెప్పింది. పాకెట్ లేదు, బకెట్ లేదు. నేను బాత్రూమ్ వెళ్ళడానికే వచ్చాను. ఈ ట్రిక్కులు నా దగ్గర వేయకు. ఏంటి? పాకెట్ లో బాటిల్ ఫుల్ దాచుకున్నా సరే, హాఫ్ దాచుకున్నా సరే, ఒక్కడవే తాగాలంటే తాగు. ఈ ముసలోడి మీద జాలుంటే ఒక స్మాల్ అన్నా ఇవ్వు. బాత్రూమ్ లో స్మాల్ అడుగుతున్నాడు. ఈ ఊళ్ళో కొబ్బరి నీళ్ళకి బదులు ఏంటిది స్మాల్ అడిగితే తల బాదుకుంటున్నావు? స్మాల్ కాదు, పెద్ద రాయి తీసుకొచ్చి లార్జ్ గా నెత్తి మీద వేస్తాను. తాతయ్య, నేను ఇది లేదు ఇది, దీనికి నేను వచ్చింది ఇది ఉంది కదా, అందుకు వచ్చాను. ఏంటి బాత్రూమ్ కి వెళ్ళాలని ముందే చెప్పి తగలడచ్చుగా. నేను ఒక్కసారి కూడా నీకు చెప్పలేదా? ఇంత విశాలమైన చోట్లో ఎక్కడైనా కొట్టేయచ్చుగా. దీనికోసం పెదరాడి గారిని తెడిచి పెడతారండి. 2 స్పీకర్లు అవుట్. పెళ్లి చేసుకో. సారీ గైస్, చెప్తాను. రండి త్వరగా లోపలికి రండి. ముందు అడిగేదానికి సమాధానం చెప్పరా? చెప్తాను రా. ఎరా నీకు పెళ్ళా? చెప్పరా? చెప్తానుగా. అమ్మ దగ్గర మన గురించి నేనేం మాట్లాడినా ఎదురు చెప్పకూడదు. ఎక్కడికి? నోరెత్తకూడదు. అమ్మా, ఆశ కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం. అమ్మా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అంతేకాదు, ఈ పెళ్లి జరిగితే తను ఊరేసుకుని చచ్చిపోతానంటుంది. నాన్నకు మా గురించి చెప్పి ఈ పెళ్లి జరగకుండా నువ్వే చూడాలమ్మా. ఏమిటా నెత్తి మీద ఇంత పడ్డాసో? మీ నాన్న చెవిన పడితే చంపేస్తారు. నువ్వే కాపాడాలమ్మా, ఇంకెవరి వల్ల కాదమ్మా. ఇంకో 4 రోజుల్లో పెళ్లియా? ఏంట్రా ఇది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నువ్వు ఇలాంటి వాడి వనుకోలేదు. చూడాషా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలా జరుగుతానో తెలియలా. సో 2 రోజులకి జిమ్ గర్ల్ ఫ్రెండ్ ని అరుగు తీసుకున్నాను. దట్స్ ఆల్. దిగులు పడకు, వాడికి 2 భద్రంగా అప్పగిస్తాను. ఎంత ప్లాన్ వేసా? జిమ్కి తెలిస్తే అంతే, దేవదాస్ అవుతాడు. అయ్యో చూస్తున్నాడు. ఇలా చూడు, నువ్వు నాకు అక్కలాంటి దానివి. ఓకే, పట్టుకోబోయేది ఒకళ్ళని, కాగిలించుకునేది ఇంకొకళ్ళ. కొంప కొల్లేరే. సాగు చూస్తున్నాడు. నటించు. పట్ట పగిలి అసహ్యం పనేంటయ్యా. అయ్యో స్వామి. రేయ్, నేను నీకంతా క్లియర్ గా చెప్పాను కదరా. జిమ్ నేను ఆదినరా. నువ్వు ఆదివిరా, ద్రోహివిరా, నాకు పట్టిన వ్యాధివిరా. ఏరా, నీ పెళ్లి ఆపడం కోసం నీకు నాలవర దొరికిందా? ఎందుకంటే వాడు చెప్పాడు కదరా ఇదంతా డ్రామా. ఏదిరా డ్రామా? మెగా సీరియల్ ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియకుండా. ఈ పెళ్లి ఆపడానికి నాకు వేరే దారి తెలియలేదురా. సరే, ఆ సాకును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాని మీరిద్దరు నిజం చేయగలరా? సడన్ గా ఎవరైనా వస్తే సరదాగా భుజాల మీద చేతులు వేసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తారా? చూడు, ఆ తర్వాత తల్లి భుజాన్ని బతులు ఆడుకోవాలి. మాత్రం కంగారు పడి గట్టిగా అవును. ఏంటవును? వాడెందుకు నాకు కొడతావు? నిన్ను కొడతాను. చూసావా, నిన్ను కొడితే తన కోపం వచ్చింది. జిమ్ 1-2 రోజులు నీ గర్ల్ ఫ్రెండ్ నాకు అరువివరా చాలు. జాగ్రత్తగా నీకు అప్పచెప్తాను. 48 అంతే. వింటానికి అసహ్యంగా ఉంది. ఇండీసెంట్ ప్రపోజల్ రా ఇది. రే జాగ్రత్త, పర్ఫెక్ట్ మాట జరిగేటుంది. మిషన్ ఇంపాసిబుల్ రా. సారీ ఆశ. నా టైర్ పంచర్ అయింది బాబు. మీ అమ్మాయికి సీమ కదా? ఏంది పరిగెత్తాడు? ఎందుకు మంగమ్మని చూసి అందరూ ఇట్లా భయపడుతున్నారు? శుభకార్యానికి వెళ్తుంటే సీపు కట్టు చూపుతావు. అన్నయ్య, మన గంగకు పెళ్లి తెలుసా? గంగ ఎవరు? అయ్యో కర్మ, పొద్దునే మంగమ్మ వచ్చిందేమిటి? అమ్మమ్మ, ఇది నాన్న చేసిన పని. పెళ్ళే వరకు నీకు కాస్త సాయంగా ఉంటుందని నాన్నే రమ్మన్నారు. నాకు సాయంగా? ఈ చిట్టునా? రాను మీ నాన్న బుద్ధి అల్లుడైపోయాడు. ఏం మాట్లాడలేకపోతున్నాను. నాన్న, పెళ్ళయ్యేదాకా తనకి కాస్త సాయంగా ఉంటుందని అమ్మమ్మే మంగమ్మని రమ్మంది. అంతా నా కర్మ. మీ అమ్మమ్మ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరు లేరా ఇంట్లో? మంగొచ్చింది కూడా తెలియలా? ఏమావయ్యా, మీరు కూడా నన్ను మర్చిపోయారనుకుంటాను. నేనేం తప్పు చేశానని నాకు చెప్పలేదు. ముసల్దానా, నీకు వయసు పెరిగింది గాని బుద్ధే పెరగలేదు. పాపం గంగ. ఆ పసిది వచ్చి చెప్తేనే దాని పెళ్లి గురించి నేను తెలుసుకోవాలనుకుంటాను. మంచికైనా చెడ్డకైనా నలుగురు వస్తూ పోతుంటేనే బంధుత్వం. నువ్వు అడుగు పెట్టిన చోట మంచి. అయ్యా, ఈ కాపీ నాకేం వద్దులే. నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఏమిచ్చినా నాకు ఇష్టం ఉండదు. నేను వస్తా.
అవును, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూడా నాకు చెప్పలేదేమిటి? వాళ్ళ మనసులో ఏముందో తేల్చేస్తాను. మంగమ్మ మచాక. ఈ మంగమ్మ అక్కడ అడుగు పెడితే ఏమవుతుందో ఏమో. దాంతో పాటు వెళ్ళండి, వెళ్ళండి. అక్క, పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తున్నావు, వస్తావా? శాంతపరా అన్నయ్య, నువ్వురా. అందరూ కలిసి వెళ్తాం. గొప్ప నువ్వురా, చొక్కేసుకున్నా. గంగా, ఈ సత్తు పెళ్లి కొడుకుని చూడడానికి వస్తున్నావా? కాదు వదినా. మరెందుకు వస్తున్నట్టు? ఆ పూలు తీసి పైన ఏమిటి? అటు చూడు, ఆ మంగమ్మ వస్తుంది. ఎవరు? ఆ శకున పక్ష. అది ఇక్కడికి ఎందుకు వస్తుంది? అది ఎక్కడ కాలు పడితే అక్కడ సర్వనాశనం అవుతుంది. పైగా పట్నం నుంచి చిన్న చిత్క అందరూ వచ్చారు, ఏమవుతుందో? హాత్ నాకిస్తున్నారు, పెళ్లి నాకా? సామి, అది ఉండి వెళ్లేంత వరకు ఎటు వెళ్ళకు. అది ఏమన్నా సరే నోరు తెరవకు. ఆ అమ్మాయి ఆశని దానికి అంట పడకుండా చూడు. బుర్రకెక్కిందా? మంగమ్మ వచ్చింది, పెళ్లి కళ వచ్చింది. మంగ, ఓ పాట పాడవే. నా పెళ్లి చూపులప్పుడు మాత్రమే నేను పాడతాను. సరే, నిన్ను చూడ్డానికి ఇప్పుడు పెళ్లివారు వచ్చారనుకో, పాడవే. నలుగురు నానా రకాలుగా చెప్పినా నేను నమ్మలేదు. నా కొడుకు అటువంటి పనులు చేయడనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా. పెళ్లి వద్దు, గిల్లి వద్దు, అన్ని ఏర్పాట్లు ఆపేసేయండి. చెప్పరా, ఆపేనా? ఆ చూపు చూడు, బెల్లగొట్టిన ఇలా మాట్లాడదే. అందరూ అడగడమే, పెళ్లి కొడుకు టౌన్ లో ఉన్నాడని పిల్లనిచ్చి చేస్తున్నావు. అతను ఎలాంటోడో, ఎక్కడుంటాడో, ఎవరితో ఉంటాడో అడగడం చేయడం లేదా అని. తల్లి లేని బిడ్డకు అన్యాయం చేశాను. వెంకటపతి, నా కొడుకు చేసిన తప్పుకి క్షమించమని నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏది ఆ పట్నం అమ్మాయిని పిలు. ఇలా రామాయ్. పెళ్లి చేసుకోబోతున్న పిల్లవాడిని ప్రేమించావే, ఇదేనా నువ్వు చదివిన చదువు? నీకు అసలు అమ్మా నాన్న ఉన్నారా? మీది మంచి కుటుంబమేనా? డబ్బు దశకం ఏమన్నా కావాలంటే అడిగి తీసుకోవచ్చుగా. మా పంపిలా ముంచో. నేను లవ్ చేసింది నిజమేనండి, కానీ మీ అబ్బాయిని కాదు, ఇతన్ని. మీరందరూ అపార్థం చేసుకున్నారు. నేను వాంతి చేసుకోవడానికి కారణం అతనే. అతను ఇచ్చిన స్వీట్ వల్లే. వీడు వీడు ఒట్టి స్వీట్ అన్నమ్మా నీకు ఇచ్చింది, కానీ వీడు మా అందరికి పట్నం పెళ్లి కొడుక. దిగులు పడుకో, మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. రా తల్లి, నువ్వు ఇతనేగా ప్రేమించింది, మీ పెళ్లి నేను జరిపిస్తాను. గడుగ్గాయురా. అక్క, వెంటనే ఇక పెళ్ళే. ఏమిట్రా చిలుపుతాను? రామ్మా, దిగులు పడుకో, సవ్యంగా జరుగుతుంది.